ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 70,000 రూపాయల బడ్జెట్లో 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో ఒక మంచి ల్యాప్టాప్ పర్చేస్ చేయాలి, మీ బడ్జెట్ ఫైనెస్ట్ బడ్జెట్ 70,000 అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను అన్ని తరగా టెస్ట్ చేశాక మీకు ఒక మంచి 4 ఆప్షన్స్ చెప్తాను. ఈ 4ట్లో మీరు ఏది పర్చేస్ చేసినా మీ మనీ వేస్ట్ కాదు. బట్ మీ నీడ్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు చూస్ చేసుకుని ఈ 4లో ఏదైనా ఒకటి తీసుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ మనం పిక్ చేయలేదంటే సంథింగ్ ఈ ప్రైస్ రేంజ్లో అవి వర్త్ కాదని చెప్పి, ఎందుకంటే మనం అన్నీ కొన్ని వందల ల్యాప్టాప్స్ మన ఛానల్లో రివ్యూస్ చేసాం, టెస్ట్ చేసాం. ఆఫ్టర్ దట్ నేను కేవలం 4 రికమెండ్ చేస్తున్నానంటేనే రీజన్ ఈ 4 బెస్ట్ అని. సో దట్ మెన్షన్ చేయని డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి ఆల్రెడీ. ఆ ల్యాప్టాప్ నేము ప్లస్ రివ్యూ ఇన్ తెలుగు అని కొడితే మన వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి. ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది మీకు కామెంట్ సెక్షన్లో అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ 1 by 1 ఆప్షన్కి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ నాట్ ర్యాంకింగ్, అంటే నేను ఫస్ట్ చెప్పానంటే ఇది నెంబర్ 1 ల్యాప్టాప్ అని కాదు, 4లో ఇది ఒక ల్యాప్టాప్ అని, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఏసూస్ వివోబుక్ S14 అనమాట. ఇది రైట్లో మనకు వచ్చేసి ఇది S14 ఉంటుంది, S16 ఉంటుంది. స్పెక్స్ సిమిలర్ బట్ స్క్రీన్ సైజెస్ ఆర్ డిఫరెంట్. ఎక్సెప్ట్ స్క్రీన్ సైజ్ ఎవ్రీథింగ్ సిమిలర్ అనమాట. మీకు 16 ఇంచుల డిస్ప్లే పెద్ద ల్యాప్టాప్ కావాలనుకుంటే 16 ఇంచెస్కి వెళ్ళండి. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 14 ఇంచెస్ కావాలంటే 14 ఇంచెస్కి వెళ్ళండి. ఇది 72,990 రూపాయలు ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ తోటి అరౌండ్ 70,000 వస్తూనే ఉంది. ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే చూడడానికి చాలా మీకు మంచి డిజైన్తో వస్తుంది, గుడ్ లుకింగ్ ఉంటుంది మీకు. అండ్ ఆల్ మెటల్ చేసేసి బిల్డ్ క్వాలిటీ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మేజర్ ఫ్లెక్స్ ఇట్లాంటి హింజ్ క్వాలిటీ ఇష్యూస్ కానీ చూడడానికి ఉండవు. అండ్ 1.4 kgs వెయిట్ ఉంటుంది. సో దట్ 14 ఇంచెస్ అయితే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఇది 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది అనమాట మీకు. అండ్ అలానే మీకు 300 nits బ్రైట్నెస్ ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు ఫర్ ద ప్రైస్ మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నా. 100% మీకు ఇది ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే డిస్ప్లే క్వాలిటీలో ఉండదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H అయితే యూజ్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 14 కోర్స్ ఉంటాయి, 14 థ్రెడ్స్ ఉంటాయి, అప్ టు 4.9 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ ఎన్పియూ కూడా డెడికేటెడ్గా ఒక 13 టాప్స్ తోటి ఎన్పియూ కూడా ఉంటుంది. సో దట్ మీరు ఏమన్నా ఏ టాస్క్లు చేయాలనుకుంటే మాత్రం ఈ ఎన్పియూ సపరేట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీ సిపియూ మీద బర్డెన్ పడకుండా ఎన్పియూ అనేది ఏ టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. 16 GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు కావాలంటే ఫ్యూచర్లో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆన్ బోర్డ్ అయినప్పటికీ 16 GB ఇంకో సోడియం స్లాట్ అయితే ఉందన్నమాట. సో దట్ ఆ స్లాట్లో మీరు ఇంకో 16 GB వేసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో పర్ఫార్మెన్స్ డౌన్ అయినప్పుడు మీరు ఒకవేళ మీకు ర్యామ్ రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు మీరు ఇంకో 16 GB స్టిక్ యాడ్ చేసుకుంటే 32 GB వరకు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ 512 GB Gen 4 SSD అయితే యూజ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ మాత్రం మీకు టాప్ నాచ్ ఉంటుంది. బెంచ్ మార్క్స్ మోర్ దాన్ 7,000 అయితే వస్తాయి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్లో. ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకంటే మంచి పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేసే ప్రాసెసర్స్ వెరీ ఫ్యూ ఉన్నాయి. అది కూడా మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. బట్ అల్ట్రా 5 225H అనేది గ్రాఫిక్స్ పరంగా ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది, డెడికేటెడ్ ఎన్పియూతో వస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఆఫర్ చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ తర్వాతకి బ్యాటరీ బ్యాకప్ విషయానికి కోసం మాత్రం ఇందులో 70 Wh బ్యాటరీ యూజ్ చేశారు. సో వీల్ క్లైమ్ చేసేది వచ్చేసి ఈజీగా 18 hours వస్తుందని చెప్తున్నారు. ఈజీగా మీకు 12 hours అండ్ అబోవ్ వస్తుంది వీడియో ప్లేబ్యాక్లో అయితే. లేదు మీరు హెవీ వర్క్ చేస్తే మాత్రం మీకు ఇంకాస్త తగ్గుతుంది. అండ్ ఇక ఇందులో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఏసూస్ బ్రాండింగ్ మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అండ్ ఫుల్ హెచ్డీ IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో ఏసూస్ లాంటి బ్రాండ్ నుంచి మంచి ల్యాప్టాప్ ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదన్నా మాకు ఇలానే మంచి బిల్డ్ క్వాలిటీ ఉండాలి అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ మంచి ఏమంటారు డిస్ప్లే కూడా, అంటే ఇందులో ఐపీఎస్ ప్యానల్ యూజ్ చేస్తారు, మాకు ఓలెడ్ డిస్ప్లే కూడా కావాలి, ఇంకా ఏంటంటే మాకు కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మోటరోలా మోటోబుక్ 60 అనమాట. ఇది 62,000 63,000 64,000 ప్రైస్ రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఒకవేళ మీరు బడ్జెట్ కాన్షియస్ మీరు 70 అనుకున్నారు కానీ మాకు 64,000 62,000 వస్తే బెటర్ అని అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది కూడా మీకు మినిమల్ డిజైన్, గుడ్ లుకింగ్ ల్యాప్టాప్, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్ మెటల్ బాడీతో వస్తుంది. ఇది కూడా మీకు ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. ఫ్లెక్స్ ఇష్యూస్ లాంటివి ఇలాంటివి అయితే చూడడానికి ఉండదు. అండ్ వెయిట్ కూడా ఇది కూడా మీకు 1.39 kgs వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీ టు క్యారీ చేయొచ్చు అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే డిస్ప్లే 14 inches 2.8K రెజల్యూషన్తో వచ్చే ఓలెడ్ డిస్ప్లే యూజ్ చేస్తారు. 500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ జనరల్ బ్రైట్నెస్ మీకు 500 nits ఉంటుంది. 100% DCI-P3తో వస్తుంది, TU సర్టిఫికేషన్తో వస్తుంది. డిస్ప్లే అనేది ఈ సెగ్మెంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన ల్యాప్టాప్ కానీ చెప్పబోయే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ డిస్ప్లే మీకు ఇందులో మాత్రమే దొరుకుతుంది. మంచి రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ అలాంగ్ విత్ OLED ప్యానల్. సో దట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఈ సెగ్మెంట్లో 100%. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో ఇంటెల్
కోర్ అదే మీరు 60 ప్రోకి వెళ్ళారనుకోండి, అల్ట్రా 225H ఉంటుంది. ఇందాక నేను ఏసూస్ బుక్ S14లో చెప్పిన ప్రాసెసర్ ఇందులో కూడా ఉంటుంది 60 ప్రో అయితే. బట్ కాకపోతే నేను ఇక్కడ మోటో బుక్ 60 ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, ఇది మీకు కోర్ 7 240Hతో వస్తుంది. కోర్ 7 240H అనేది ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా నేను, ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది, డెడికేటెడ్ ఎన్పియూతో వస్తుంది. ఏ టాస్క్లు చేసే వాళ్ళకి, కాస్త గ్రాఫిక్ కార్డ్ కాస్త ఇంటెన్సివ్ వర్క్ చేసే వాళ్ళకి అల్ట్రా 225H పనికి వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే మీకు ఆ ఎన్పియూ డెడికేటెడ్ ఎన్పియూ ఉండదు అండ్ ఆర్క్ గ్రాఫిక్స్తో రాదు, ఐరిస్ గ్రాఫిక్స్తో వస్తుంది. సో దాట్ మీకు అదే సిపియూ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్. ఖచ్చితంగా 225Hతో కంపేర్ చేస్తే కోర్ 7 240H అనేది మోర్ థ్రెడ్స్ అండ్ మోర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా మీకు పర్ఫార్మెన్స్ ఓవరాల్గా కావాలి మాకు, ఏ టాస్క్లు ఇది కూడా హ్యాండిల్ చేసి చేయదనేది ఏం కాదు, బట్ డెడికేటెడ్ ఎన్పీ ఉండదు అండ్ ఆర్క్ గ్రాఫిక్స్తో రాదు. అండ్ ఇది వచ్చేసి మనకి 10 cores 16 threadsతో వస్తుంది. అప్ టు 5.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. కాస్త పర్ఫార్మెన్స్ అని చాలా బెటర్గా ఉంటుంది. 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు, 5600 MHz స్పీడ్ ర్యామ్ అండ్ 512GB Gen 4 SSD అయితే యూజ్ చేస్తారు. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీ డే టు డే యూజ్ చేసే ఎక్కడ మీకు పర్ఫార్మెన్స్లో ల్యాగ్ కానీ ఇష్యూస్ కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. 100% పర్ఫార్మెన్స్ వైజ్గా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం సేమ్ 60 watt బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే అప్ టు 6 hours అంటున్నారు. మీకు ఈజీగా లెస్ దాన్ 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లెస్ దాన్ 4 hours ఉంటుంది, 6 hours అయితే మోస్ట్లీ రాదు. వీడియో ప్లేబ్యాక్ ఒకవేళ ఇది ఓలెడ్ కాబట్టి మీరు వీడియో ప్లేబ్యాక్ పెట్టుకుంటూ లెస్ దాన్ 50% బ్రైట్నెస్ పెట్టుకుంటే మేబీ యూ కెన్ గెట్ 6 hours. కానీ లేదంటే మాత్రం మా టెస్టింగ్లో మేము 75% బ్రైట్నెస్ పెడితే మాకు అరౌండ్ 4 hours అలా అయితే వచ్చిందనమాట. అండ్ ప్రోస్ విషయానికి వస్తే గుడ్ డిజైన్ అండ్ గ్రేట్ బిల్డ్ క్వాలిటీ, 100% మెటల్ చేసిస్తూ వస్తుంది. గ్రేటెస్ట్ డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఫుల్ HD IR వెబ్ కెమెరాతో వస్తుంది. కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకొని కనుక మీరు యూజ్ చేస్తున్నప్పుడు కాస్త మీకు ఎక్స్టర్నల్గా టెంపరేచర్స్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. బట్ బ్యాలెన్స్డ్ మోడ్లో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. బ్యాటరీ ఎఫిషియన్సీ మోడ్లో ఇష్యూ ఉండదు. అండ్ ఇంటర్నల్ టెంపరేచర్స్ దో ఇట్స్ పర్ఫార్మెన్స్ మోడ్లో పైన బాగా అనిపించినప్పటికీ ఇంటర్నల్ టెంపరేచర్స్ కంట్రోల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రైస్ టు వాల్యూ కన్సిడర్ చేసి ఇందాక మీకు చెప్పిన ఏసూస్ బుక్ S14 73,000 ఉంది, ఇది 63,000 ఉంది. 10,000 తేడాలో దానికంటే బెటర్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి మీకు బ్రాండింగ్, మోటోలా బ్రాండింగ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే మాత్రం కంపేర్ టు ఏసూస్ బుక్ S14తో పోల్చినా సరే మోటో బుక్ 60 అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదన్నా మాకు ఓలెడ్ డిస్ప్లే అవసరం లేదు, మెటల్ బిల్డ్ క్వాలిటీ అవసరం లేదు, బట్ ఐ వాంట్ నాకు మోటోలా బ్రాండింగ్ కూడా అవసరం లేదు, ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళు ఏసూస్లో మెటల్ బిల్డ్ క్వాలిటీ అవసరం లేదు, 70 watt బ్యాటరీ అవసరం లేదంటే ఏసూస్ బుక్ 16 ఉంటుందన్నమాట. ఇది 69,000 ఉంటుంది. నన్ను అడిగితే దీన్ని స్కిప్ చేయండి. బట్ ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ కావాలి, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది మీకు డిజైన్ బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ ఏంటంటే మీకు ప్లాస్టిక్తో వస్తుంది కాబట్టి స్క్రాచెస్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి. మేజర్ ఫ్లెక్స్ అయితే లేదు, కాస్త స్క్రాచెస్ని అట్రాక్ట్ చేస్తుంది. 1.8 kgs వెయిట్ ఉంటుంది. అండ్ 16 inches ఫుల్ HD IPS ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. గుడ్ క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. సేమ్ ఏదైతే S14లో నేను చెప్పానో సేమ్ క్వాలిటీ డిస్ప్లే ఇక్కడ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ అది మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఇది ప్లాస్టిక్తో వస్తుంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ సేమ్. అల్ట్రా 225Hతో వస్తుంది, సేమ్ పర్ఫార్మెన్స్, సేమ్ ర్యామ్ DDR5 5600 MHz స్పీడ్ ర్యామ్ అండ్ 512GB NVMe SSDతో వస్తుంది. బెంచ్ మార్క్స్ ఎవ్రీథింగ్, పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. మోర్ దాన్ 7000 PC Mark 10 scores అయితే వస్తాయి. కాకపోతే ఏంటంటే 42 watt బ్యాటరీ వస్తుంది, లెస్ దాన్ 5 hours బ్యాటరీ బ్యాకప్. రియల్ టైంలో మీకు ఇది చూసినట్లయితే అరౌండ్ 4 hours 3.5 hours అలా అయితే వస్తుంది అనమాట హెవీ యూసేజ్లో. సో దట్ ఆ ల్యాప్టాప్కి ఈ ల్యాప్టాప్ తేడా ఏంటంటే ఫస్ట్ చెప్పిన S14కి దిస్ వివో బుక్ 16కి వన్ ఈ స్క్రీన్ సైజ్, రెండోది మెటల్ బిల్డ్ క్వాలిటీ, మూడోది బ్యాటరీ. ఈ రెండింటి కోసం మనం 3,000 ఎక్స్ట్రా పెట్టుకోమని నేను చెప్తాను. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ కావాలి మనకి. స్క్రాచెస్ పడితే ల్యాప్టాప్ చండాలంగా ఉంటుంది. లేదు స్ట్రిక్ట్లీ మా బడ్జెట్ అంతే, ఏసూస్ లాంటి బ్రాండ్లోనే కావాలనుకుంటే దీనికి వెళ్ళండి. అదర్వైజ్ నా మేజర్ రికమెండేషన్ కాదు. ఇట్స్ అప్ టు యూ. అండ్ ఫైనల్ ల్యాప్టాప్ వచ్చేసి MacBook Air M2. రైట్ నేను యూజ్ చేస్తున్నాను కదా, ఇది Air M2నే అరౌండ్ 2 years నుంచి అయితే నేను యూజ్ చేస్తాను. దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ స్టూడెంట్స్, 100% చెప్తున్నాను. ఇది మీకు 69,990 రూపాయలు ఉంటుంది. ఎప్పుడేదో ఒక ఆఫర్ తోటి 66,000 67,000 వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. మినిమల్ డిజైన్ ఉంటుంది, చాలా స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ మీకు ఇది చూడొచ్చు, ఆల్ మెటల్ చేసి స్లిమ్గా ఉంటుంది, చాలా స్టడీగా ఉంటుంది. మీకు హింజ్ క్వాలిటీ ఇష్యూస్ కానీ బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఎటువంటివి ఉండవు. అండ్ 1.2 kgs వెయిట్ ఉంటుంది అనమాట, ఈజీ టు క్యారీ. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 13.6 inches క్వాడ్ HD డిస్ప్లే యూజ్ చేస్తారు. రిక్విడ్ రెటీనా డిస్ప్లే, 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. గ్రేట్ డిస్ప్లే క్వాలిటీ, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం యాపిల్ M2 చిప్ అయితే యూజ్ చేస్తారు. 8 core CPU 10 core GPU అయితే ఉంటుంది అనమాట. సో 16GB ర్యామ్తో వస్తుంది, 256GB స్టోరేజ్ ఉంటుంది. 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది, అది అరౌండ్ 60,000 to 60,000 ఉంటుంది. మన ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోలేము కాబట్టి వెళ్ళడమే మీరు 16GB వెళ్ళిపోండి. 70,000 బడ్జెట్ అయితే ఇది అరౌండ్ 67,000కి వస్తుంది కాబట్టి. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ మీకు మ్యాజిక్ అనమాట. అది అప్ టు 18 hours అని చెప్తున్నారు. మాకు రియల్ టైంలో నాకైతే బేసిక్ యూసేజ్లో 14 hours అయితే ఈజీగా వస్తుంది.
అండ్ 1080p ఫేస్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, సాఫ్ట్వేర్ ఎకో సిస్టమ్ కానీ దీన్ని బీట్ చేసే విండోస్ ల్యాప్టాప్ ఈ ప్రైస్ రేంజ్లో హైలీ ఇంపాసిబుల్. వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. మీకు యాపిల్ ఎకో సిస్టంలో ఉంటారు, మీకు మ్యాక్ కావాలనుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ M2 70,000లో బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాతకి బ్రాండ్ వాల్యూ ఇవన్నీ పెద్ద నథింగ్. నాకు ఓవరాల్గా బెస్ట్ విండోస్లో ఆల్రౌండర్ కావాలనుకుంటే మోటరోలా మోటోబుక్ 60. లేదు మాకు బ్రాండ్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటే, బ్రాండ్ మస్ట్ అండ్ షుడ్ అంటే మాత్రం ఏసూస్ వివోబుక్ S14కి వెళ్ళిపోండి. వివోబుక్ 16కి వెరీ లీస్ట్ కన్సిడర్ చేయండి. ఈ బడ్జెట్ రేంజ్లో మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక 6 months బ్యాక్ వీడియో చేసినప్పుడు లెనోవో ఐప్యాడ్ స్లిమ్ 5 OLED సజెస్ట్ చేశాను. సో ఇప్పుడు అది అవుట్డేటెడ్, ఎందుకంటే అన్ని 225H కానీ, Core 7 240H కానీ, సిరీస్ 2 ప్రాసెసర్స్ అన్ని అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్లు అన్నీ మనకి అండర్ 70,000 వస్తున్నప్పుడు సిరీస్ 1 ప్రాసెసర్లు కొనవడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను వాటిని రికమెండ్ చేయట్లేదు. HP 15 రికమెండ్ చేయకపోవడానికి, లెనోవో ఐప్యాడ్ స్లిమ్ 5 రికమెండ్ చేయకపోవడానికి రీజన్స్ అవే. అందులో ఎటువంటిది అయితే లేదు. బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు బెటర్ వాటి అయితే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జనవరి ఫిబ్రవరి వరకే. వీలైతే ఫిబ్రవరిలో కూడా ఒక వీడియో, లేటెస్ట్ వీడియో ఏమైనా వచ్చింటే చెక్ చేసుకోండి. కొత్త ల్యాప్టాప్స్ వస్తుంటాయి కాబట్టి లీస్ట్ మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ లీస్ట్ చెక్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అయితే కన్సిడర్ చేయండి. ఎప్పుడు లీస్ట్ మారినా నేను మీకోసం వీడియో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీటన్నిటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అన్ని, ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళగానే అక్కడ మీకు ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఫ్లిప్కార్ట్ లింక్ అని చెప్పేసి బిట్లీ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి, మన ప్లే లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఫ్లిప్కార్ట్ లింక్స్ అని అందులో ఉంటాయి. మీకు నచ్చిన ల్యాప్టాప్ పక్క నుంచి అయితే పర్చేస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.